త్రేతాయుగంలో శ్రీరాముడు కాలంలో రాముడు అయోధ్యలో ఉండేవాడు, రావణాసురుడు లంకలో ఉండేవాడు. శ్రీకృష్ణుడు కాలం వచ్చేటప్పటికి కంసుడు కృష్ణుడు ఒకే ఇంట్లో పుట్టారు, ధర్మరాజు దుర్యోధనుడు ఒకే ఇంట్లో పుట్టారు. మంచి చెడు మనుషుల్ని చూసి నేర్చుకున్నాం. మనకి ఈరోజు కలియుగం వచ్చేటప్పటికి మనలోనే మంచి ఉన్నాడు, మనలోనే చెడు ఉన్నాడు. అప్పుడప్పుడు అపరిచితుడు సినిమాలాగా మనం ఏంట్రా అని మంచిగా మాట్లాడతాం, అప్పుడప్పుడు ఏయ్ అని చెప్పి శబ్దాన్ని బయటికి తీస్తాం. ఈ మారుతున్న ఈ కాలం లోపల హౌ డు యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్? ఎలా నాలోని వ్యక్తిత్వాన్ని బయటికి తీసుకొచ్చి నాలోని మూర్ఖత్వాన్ని కింద పడేసి నాలో క్రియేటివ్ డిస్ట్రక్షన్ చేసి ఎలా నేను ఎదగాలి అని చెప్పడానికి ఒక సజీవ ఉదాహరణ ఒక రాముడు ఈ కాలంలో ఉంటే ఎలాగో ఇప్పుడు రాబోయే స్పీకరు అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, అంత గొప్ప వ్యక్తిని ఇప్పుడు రాబోతున్నారు. వీరి గురించి నేను చెప్తాను. ముందుగా నేను ఆయన్ని పిలిచాక ఆయన గురించి చెప్పిన తర్వాత ఆయన పిలుస్తాను, అప్పుడు మీరు ఇంకా మీ అప్రిసియేషన్ చాలా బాగుంటుంది. ఏఎస్ మూర్తి గారు, ఏఎస్ఎం అంటాం మేము అందరం. ఏఎస్ అంటే అచ్యుతని శ్రీనివాసన్ మూర్తి ఆయన పేరు, నిజానికి ఇది పేరు. కానీ ఏఎస్ అంటే ఆల్వేస్ స్మైలింగ్ మూర్తి, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఆత్మీయమైన స్నేహితుడు మూర్తి, ఎప్పుడు ఆత్మీయంగా స్నేహితుడిలా పలకరిస్తాడు. అందరికీ సన్నిహితుడు మూర్తి. అలాగే యాటిట్యూడ్ సూపర్ మూర్తి, అనుకున్నది సాధించేవారు మూర్తి, అద్భుతమైన స్పీకర్ మూర్తి, ఆలోచనల సముద్రం మూర్తి, అఖండమైన సక్సెస్ మూర్తి గారు. ఈ మూర్తి గారు నాకు తెలిసి నాకున్న స్నేహితుల్లో బెస్ట్ ఫ్రెండు, నాకు అన్న మార్గదర్శి. ఇంత గొప్ప వ్యక్తి అయిన ఏఎస్ మూర్తి గారి గురించి 18 అక్టోబర్ 1958 నాడు ఒంగోలు దగ్గర ఉన్న వేటపాలెం అనే దగ్గర పుట్టి అక్కడే వాళ్ళ తండ్రి గారి ఆయన టీచరు లెక్చరరు, ఆయన ఇన్స్పిరేషన్తో అక్కడ చదువుకుని అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలుపెట్టి ఆర్ఈసీ వరంగల్లో చదువుకుని అక్కడి నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఎంటెక్ చేసి అక్కడి నుంచి టీసీఎస్లో ఐటీ రంగంలో ఫస్ట్ ఫ్యూ ప్రొఫెషనల్లో చేరిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. టీసీఎస్లో జాయిన్ అయ్యి కొంతకాలం టీసీఎస్లో పనిచేసిన తర్వాత సత్యం కంప్యూటర్స్లో మొదటి 50 మంది వ్యక్తుల్లో ఒకరి కింద చేరి అదే సంస్థలో మెల్లమెల్లగా ఎదుగుతూ హెడ్ ఆఫ్ హెచ్ఆర్ కింద, డైరెక్టర్ పీపుల్ మేనేజ్మెంట్ కింద అక్కడి నుంచి ఏ స్థాయికి వెళ్ళారంటే సత్యంలో ఒక సంస్థలో చిన్న సమస్య వస్తే అప్పుడు మనందరికీ తెలిసిన సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రజలు అందరూ వచ్చే నెక్స్ట్ యాజమాన్యం వచ్చే వరకు సమర్థుడు ఇంటిగ్రిటీ నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి ఎవరు అని 52,000 మంది మధ్యలో ఒక చిన్న టార్చ్ లైట్ వేసి వెతికితే మొత్తం అందరూ కలిసి యునానిమస్గా తీసుకొచ్చి వారు ఆ కంపెనీకి రామలింగరాజు గారి తర్వాత సీఈఓ కింద నెక్స్ట్ వాళ్ళకి బాధ్యత ఇంట్రీమ్ సీఈఓ కింద ఆ కంపెనీని కాపాడి నెక్స్ట్ వ్యక్తికి అప్పచెప్పి దాని తర్వాత చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆఫ్ టెక్ మహీంద్రా విలీనం అయిన తర్వాత అయ్యి ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ టెక్ మహీంద్రాగా పనిచేస్తున్నారు. వీరికి తెలుగు అంటే ఇష్టం, వేమన పద్యం అంటే ఇష్టం, సుమతి శతకం అంటే ఇష్టం. అలాగని పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఆయన తెలియని థీరీ లేదు, ఆయన మాట్లాడింది లేదు. ఆయన ఉంటే అనర్గళంగా ఆయనతో ఒక సెకండ్ గడిపితే చాలని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. అటువంటి మంచి వ్యక్తి, మంచి వక్త, మనందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి ఈ రోజున మనతో కొంతసేపు స్పెండ్ చేస్తారు. తర్వాత మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుంటారు. మీ చప్పట్ల సాక్షిగా శ్రీ ఏఎస్ మూర్తి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గుడ్ ఈవినింగ్. ప్రదీప్ గారు ఏదో చాలా చెప్పారు, అంతా నిజం అనుకోవకండి. గంప నాగేశ్వరరావు గారికి, ప్రదీప్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీతో ఒక 15-20 మినిట్స్ నాకున్న కొన్ని థాట్స్ని షేర్ చేసుకుందాము. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా తీసుకుందాము. నేనేమి ఒక స్పెసిఫిక్ టాపిక్ అని ప్రిపేర్ అయ్యి రాలేదు. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఎక్కువ మంది 90% పీపుల్ యంగ్స్టర్స్ అని, ఇప్పుడిప్పుడే జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, కొంతమంది చేసి అలసిపోయినారని, ఏం చేయాలో ఆలోచిస్తున్నారని, కొంతమంది ఓన్ బిజినెసెస్లో ఉన్నారని, ఇట్లా నాకు ఆర్గనైజర్స్ కొంత బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. అది ఆల్మోస్ట్ నిజమేనండి. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ థింగ్, మనం ఏం చేసినా, మనం ఎక్కడున్నా ఎంతూజియాస్టిక్గా ఉండాలి అనేది ఒక నెంబర్ 1 క్రైటీరియా కింద
మనమంతా ఎప్పుడు ఉండాలనేది నా ఒక సజెషన్. గుడ్ ఈవినింగ్. ఇన్ఫ్యాక్ట్ మనం ఎంతూజియాజం అనగానే రజనీకాంత్ని గుర్తు చేసుకోవచ్చు. సినిమా హీరో, ఆల్మోస్ట్ 66 ఏళ్ల రజనీకాంత్. మామూలుగా ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉంటారో కూడా మీరు చూసే ఉంటారు. కానీ ఒక్కసారి లైట్స్ ఆన్ చేసి యాక్షన్ అంటే ప్రతి సీన్లో కూడా ఆయన ఎంత ఎంతూజియాజం ఉంటారు అనేది ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడూ కూడా అంత ఎంతూజియాజిస్ట్గా ఉంటే ఎంత బాగుంటుంది అనేది మనకు అనిపిస్తుంది. అట్లా ఎవరినో ఒకరిని, మనకు తోచినటువంటి ఒక మనిషినో, అతను చేసినటువంటి ఒక కార్యాన్నో, అతను చెప్పినటువంటి ఒక మాటనో మనం స్థిరంగా మనసులో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఉత్సాహము, ఆనందము వచ్చి తీరుతాయని నేను అనుకుంటున్నాను. చాలామంది అడుగుతారు మీ రోల్ మోడల్ ఎవరు అని. రోల్ మోడల్ ప్రతి వాళ్ళకి ఒక్కళ్ళే ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక రోల్ మోడల్స్ కింద ఒక డజన్ మందిని తీసుకొని ఒక్కొక్క మనిషిలో ఉన్నటువంటి ఒక్కొక్క రకమైనటువంటి విషయాల్లో నాకు అతనిలాగా ఉండాలి, నేను గేమ్స్ ఆడేటప్పుడు నేను ఒక టెన్నిస్ ఆడితే ఒక రోజర్ ఫెడరర్ లాగా ఉండాలి, లేకపోతే బ్యాట్స్మెన్గా ఉంటే ఒక సచిన్ టెండూల్కర్ లాగా ఉండాలి, ఒక యాటిట్యూడ్గా ఉన్నటువంటి ఒక మంచి యాటిట్యూడ్ ఉన్నటువంటి ఒక క్రికెటర్గా ఉంటే ఒక ధోని లాగా ఉండాలి, కామ్ అండ్ కూల్గా ఆడాలి అంటే రాహుల్ ద్రావిడ్ లాగా ఉండాలి. ఈ విధంగా మనం వేరియస్ పీపుల్, ఒక స్పోర్ట్స్ గురించి చెప్తే అదేవిధంగా మనం ఏ పర్సనాలిటీ ఏ విధమైనటువంటి విషయాల్లో మనం ఉన్నప్పటికీ కూడా అక్కడ నిష్ణాతులైనటువంటి కొంతమంది వాళ్ళు చేసినటువంటి స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే మనం మన డే టు డే జీవితంలో మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఈ కొన్ని వందల వారాలు, కొన్ని 100 ఏళ్ళు బతికేటప్పుడు కూడా మనకు ఒక గమ్యం అనేది ఉండటానికి ఒక అవకాశం ఉంటుందన్నమాట. అందుకని నా దృష్టిలో ఒక్క రోల్ మోడల్ ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేది ఒక విషయం. మనం ఏ పని చేసినా కూడా ఎదుటి వాళ్ళకి సంతోషంగా ఉండాలి అనేటువంటిది ఒక ఇంపార్టెంట్. మీరు ఒకవేళ జాబ్ వచ్చి జాబ్లో చేరినా, ఆల్రెడీ జాబ్లో ఉన్నా, మీ ఓన్ బిజినెస్ మీరు పెట్టుకున్నా కూడా ఫస్ట్ థింగ్ మీకు బాగా గుర్తుండాల్సినటువంటి ఒక ఇంగ్లీష్ మాట, ఇన్నాళ్ళ నుంచి మనం జనరల్గా సాటిస్ఫాక్షన్ అనేటువంటి ఒక మాట విని ఉంటాం. అందరూ విన్నారు కదా, కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్, ఇన్వెస్టర్ సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఒక మంచి ఇంగ్లీష్ మాట, తప్పు లేదు. బట్ ఇహ నుంచి, ఈ క్షణం నుంచి ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీరు ఆ సాటిస్ఫాక్షన్ అన్న చోట సాటిస్ఫై అవ్వకుండా అక్కడ డిలైట్ అనేటువంటి ఒక మాటతో రీప్లేస్ చేసుకోగలిగినట్లయితే, ఒకసారి ఆలోచించుకోండి. ఒక ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్, ఎంప్లాయీ డిలైట్, కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ డిలైట్, ఇన్వెస్టర్ సాటిస్ఫాక్షన్, ఇన్వెస్టర్ డిలైట్, సొసైటీ డిలైట్. ఇట్లా మన పదజాలంలోనే మనం వాడేటువంటి కొన్ని మాటల్ని మార్పు చేసుకోవటం వల్ల మనకు అనుకోకుండానే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ ఉన్నాడు, ఆ కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి అంటే కస్టమర్కి ఉన్నటువంటి ఒక రిక్వైర్మెంట్ని మనం మీట్ అయితే అది సాటిస్ఫాక్షన్. కస్టమర్ హ్యాస్ ఎ రిక్వైర్మెంట్, వీ మీట్ ద రిక్వైర్మెంట్, సో దెర్ ఇస్ నో వే హీ కెన్ సే హీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, హీ విల్ బి సాటిస్ఫైడ్. బట్ ఈ రోజున జస్ట్ మనం సాటిస్ఫాక్షన్ అనే దాంట్లోనే ఉండిపోతే మనం ముందుకు ఎదగలేం. మనం చేసేటువంటి ప్రతి పని, ఇది ఇంట్లో అయినా, మన ఇంట్లో మనం అనేక విషయాలు చేస్తుంటాం, మనం అనేక మందితో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం, మనకు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో అనేక మందితో ఇన్వాల్వ్ అవుతుంటాం. బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడూ కూడా డిలైట్ అనే మాట రన్ అవుతూ ఉన్నప్పుడు మీరు చేసేటువంటి పనిలో ఉత్సాహం, మీరు పనిలో చేసేటువంటి ఫైనల్ ప్రోడక్ట్, ఫైనల్ అవుట్కమ్ కూడా చాలా బాగా ఉంటుంది. సరే, మీటింగ్ ఏ రిక్వైర్మెంట్ అనేది సాటిస్ఫాక్షన్ అయితే, ఎక్సీడింగ్ ఎక్స్పెక్టేషన్స్ కన్సిస్టెంట్లీ అనేది డిలైట్కి ఒక డెఫినేషన్ లాగా అనుకోవచ్చు. ఎక్సీడింగ్ ఎక్స్పెక్టేషన్స్ కన్సిస్టెంట్లీ, ఇక్కడ 3 మాటలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మీటింగ్ ఎ రిక్వైర్మెంట్, బట్ బిహైండ్ ద రిక్వైర్మెంట్స్ దెర్ విల్ బి సో మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ఎనీబడి. ఇప్పుడు కస్టమర్ కూడా మనకి ఏదైనా ఒక నీడ్ చెప్తే అంతవరకు ఈ రోజున ఉన్న నీడు రేపటి గురించి ఆలోచిస్తాడు, కానీ అట్లా చెప్పే కస్టమర్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో అనేక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ముందు మనం తెలుసుకోవటమే కాక, తెలుసుకున్నటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం ఎక్సీడ్ అవుతూ ఉంటే, ఆ ఎక్సీడ్ అవటం కూడా అప్పుడప్పుడు కాకుండా కన్సిస్టెంట్గా ఉంటే అప్పుడు వచ్చేటువంటి ఫీలింగే డిలైట్. అటువంటి డిలైట్ని మనం మన చుట్టూ ఉన్నటువంటి ఇంట్లో ఉన్న మనుషులకి, మనం ఆఫీస్లో ఉన్న మనుషులకి, మన సంఘం సమాజంలో మన చుట్టూ ఉన్న మనుషులకి కంటిన్యూస్గా మనం ఇస్తూ పోతూ ఉంటే మనకు ఆటోమేటిక్గా డిలైట్ వస్తూ ఉంటుంది అనేది నేను బాగా నమ్ముతున్నటువంటి ఒక విషయం. ఇకపోతే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అనేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. హార్డ్ వర్క్ చేయాలా అక్కర్లేదా, స్మార్ట్ వర్క్
వీడు స్మార్ట్ వర్కర్ అండి, నేను హార్డ్ వర్కర్ అండి అని. ఈ రోజున ఇప్పుడు మనం ఉన్న సమాజంలో, ఈ పోటీ వ్యవస్థలో, ఈ గ్లోబలైజేషన్లో హార్డ్ వర్క్ హ్యాస్ నో రీప్లేస్మెంట్. నేను హార్డ్ వర్క్ చేయలేను, నేను కొంత స్మార్ట్ వర్క్ చేస్తాను అని మాత్రమే అనుకుంటే స్మార్ట్ వర్క్ ఎటు చేయక తప్పదు, బట్ హార్డ్ వర్క్కి మాత్రం రీప్లేస్మెంట్ లేదు. నేను 8 అవర్స్ ఉంటే 8 అవర్సే చేస్తాను, 10 అవర్స్ కష్టము, 5 డే వీక్ అంటే 5 డేసే చేస్తాను, మిగతా 2 డేస్ నాకు వర్క్తో సంబంధం లేదు అనుకుంటే ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థలో నీకు జాబ్ ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలేము. కష్టపడి ఒక జాబ్ అయితే వస్తుందేమో, కానీ ఆ జాబ్లో నిన్ను వాళ్ళు ఎన్నాళ్ళు ఉంచుతారు అనేది చెప్పడానికి చాలా కష్టమైనటువంటి విషయం. ఈ రోజున కాంపిటీషన్ అని చూసుకుంటే ఆ కాంపిటీషను ఇక్కడున్న మన మధ్య ఉన్నవాళ్ళు, మన ఊళ్ళో ఉన్నవాళ్ళు, మన కంపెనీలో ఉన్న వాళ్ళతో మాత్రమే కాంపిటీషన్ కాదు. లాస్ట్ 5 ఏళ్ళు 10 ఏళ్ళ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత నుంచి చూస్తే ఏ రంగంలో ఉన్న ఎవరికైనా సరే కాంపిటీషన్ అనేది గ్లోబల్. మీరు ఏం పని చేస్తున్నారు అనేది ఒకటి చూసుకుంటే ఆ పనిని ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడో ఎవరో కూర్చొని ఇంతకన్నా బాగా చేస్తున్నారా అనేది ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడున్నవాడు అక్కడే ఉండి పనిచేసి కస్టమర్ని మెప్పించవచ్చు. ఇప్పుడు ఎవరు సీరియస్గా ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక కంపెనీ ఇంకో కంపెనీలో ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు, ట్రాన్స్ఫర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మేబీ ఒక ఫ్యూ ఇయర్స్లో ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే పనిచేయచ్చు. మనం ఇప్పుడు ఈ రోజునే ఆల్మోస్ట్ మనకు ఒక ల్యాప్టాప్, ఒక స్మార్ట్ ఫోన్ ఉండి ఉన్నట్లయితే, ల్యాప్టాప్ లేకపోయినా ఒక్క స్మార్ట్ ఫోనే ఉండి ఉన్నట్లయితే మీరు ఏ పనైనా ఎక్కడి నుంచైనా చేయగలుగుతారు. కారులో చేయగలుగుతారు, నడుస్తూ చేయగలుగుతారు, సినిమా హాల్లో చేయగలుగుతారు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు ఇక్కడ కూర్చొని. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం వచ్చేటువంటి ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఒకటి ఏదైతే వచ్చిందో దాన్ని ఎలా వాడాలో అలా వాడటం తెలుసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే మన జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఈ స్మార్ట్ ఫోను ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంతసేపు పడితే అప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఒక టాయ్ అనేది ఆనందించడం కొన్నాళ్ళు పర్వాలేదు. ఫ్యూ డేస్, ఫ్యూ వీక్స్ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఏమేమి చేయగలుగుతాము అంతవరకు పర్వాలేదు. కానీ దానికే కంప్లీట్గా ఎడిక్ట్ అయిపోయి ఇంకా అదే జీవితం అయిపోయి ఇద్దరు కూడా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా మెసేజెస్ మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితి ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకా 1 year తర్వాత ఎట్లా ఉంటుందో, 5 years తర్వాత ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే ఈరోజు ఫలానా కంపెనీ స్టాక్ మార్కెట్ ప్రైస్ ఎంత దగ్గర నుంచి ఈరోజు క్రికెట్ మ్యాచ్లో స్కోర్ వరకు, ఈరోజు మన కంపెనీలకు మనకు వచ్చినటువంటి ఈమెయిల్స్ దగ్గర నుంచి మనం పంపించాల్సిన అనేక వీడియో ఫార్వర్డ్స్ దగ్గర నుంచి ఏదైనా ఎప్పుడైనా ఎంతసేపైనా చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఇదే జీవితమా? ఇదే చేసుకోకపోవటం వల్ల మనకి సోషల్ మీడియా దగ్గర నుంచి ఈ వాట్సప్, ఈ స్మార్ట్ ఫోన్ వల్ల మీ జీవితాలను మీరు నాశనం చేసుకోకూడదు అని నేను సవినయంగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దానికి కావాలంటే ఓకే 24 గంటలలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే నేను స్మార్ట్ ఫోన్లో ఒక 10 నిమిషాలు ఫేస్బుక్ అనో, ఒక 5 minutes వాట్సాప్ అనో, లేకపోతే నేను రోజుకి ఒక 2 ఫార్వర్డ్స్ చేస్తానో, ఇట్లాంటివేవో ఒక డెసిషన్స్ తీసుకొని అది అయిపోగానే మానుకోండి. అది అసలు వద్దని చెప్పట్లేదు. కానీ నేను కావాలంటే నేను చెప్పాను 2, 3, 5 అని. కానీ మీరు పక్కన కొన్ని సున్నాలు పెట్టుకొని పరిస్థితి ఇప్పుడు ఉన్నది యాక్చువల్గా. ఓకే, దానివల్ల మన జీవితంలో మనకు అభివృద్ధి అనేది వస్తుందని నేను అనుకోవట్లేదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి నిజంగానే ఒక 24/7 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఆ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయని కదా అని ఏ సినిమా అయినా, ఏ పాట అయినా, ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చని స్మార్ట్ ఫోన్ ముందే కూర్చుంటే మనం కంప్లీట్గా మొత్తం టైం అంతా కూడా స్పెండ్ చేసేసేయచ్చు. అందులో అసలు అనుమానం అనేది ఏమీ లేదు కంప్లీట్గా. కానీ ఎప్పటికప్పుడు మనం ఏ రోజుకి ఆ రోజు కాకపోయినా, ఏ వారానికి ఆ వారమైనా అసలు మనం ఏమిటి, అసలు మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఈ వారానికి టార్గెట్ ఏంటి, ఈ రోజుకి టార్గెట్ ఏంటి, ఈరోజు నేను ఏం చేయాలనుకుంటున్నాను అనే విషయం పొద్దున్న లేచినప్పుడు మాట్లాడుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ డే ఇవాళ నేను ఏం అనుకున్నాను, ఏం చేశాను, ఈ వారంలో ఏం చేయాలనుకున్నాను, ఏం చేశాను, ఈ మంత్లో ఏం చేయాలనుకున్నాను, ఏం చేశాను అనేది ఒక మంచి అందమైన పుస్తకం మీద బాగా రాసేటువంటి 1 or 2 కళాలు చేతిలో పెట్టుకొని ఎప్పుడు రాసుకోవటం అనేది ఒక అలవాటు చేసుకోండి. మీకు ఎవరితో ఏం చెప్పినా కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్ని మీరే దాన్ని పాటించలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఎవరు గుర్తించరు, మీకు ఫ్రెండ్స్ తగ్గిపోతారు, మీ మాట చెల్లదు. ఫస్ట్ పాయింట్, మీరు నోరు తెరిచి మీరు ఎవరికన్నా ఏదైనా ఎప్పుడైనా ఒక ప్రామిస్ కానీ, ఒక కమిట్మెంట్ కానీ చేస్తే ఏది ఏమైనా సరే అది అవ్వటానికి ప్రయత్నించాలి, 100% ప్రయత్నించాలి. ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే అది కాలేదేమో అని ముందే తెలుస్తుంది మనకే. ఒక రోజు ముందో, ఒక వారం ముందో, ఒక 1 year ప్రాజెక్ట్ గురించి తెలుస్తుంది ఒక 1 month ముందే ఇది కాబోట్లేదు అని.
ఒక 1 వీక్ అసైన్మెంట్లో తెలుస్తుంది 1 or 2 days ముందే ఎల్లుండి నేను ఇవ్వలేను అని. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరికైతే ఆ ప్రామిస్ ఇచ్చారో వాళ్ళకి మనంతన మనమే ఫోన్ చేసి ఇది నేను చేయలేకపోతున్నాను, ఇంతవరకే చేస్తాను, ఇంత % కంప్లీట్ చేస్తాను, ఇది మాత్రం ఇస్తాను, అది మాత్రం ఇవ్వలేదు అని చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత కూడా మనకుంది. ఎందుకంటే మనం హూ ఆర్ వీ అంటే వాట్ వీ ప్రామిస్, వాట్ వీ కమిట్. అక్కడి నుంచి కనుక మన కింద జారిపోయిన పక్షంలో మనం ఇంకెవరు సీరియస్గా తీసుకోరు, మనం ఇంకా అభివృద్ధి సాధించడం అనేది చాలా చాలా కష్టమైపోతుంది. ఇప్పుడున్న టైము కొంచెమే కాబట్టి కొన్ని 2-3 విషయాల గురించి చెప్తాను. మనకు ఎప్పుడు కూడా మన జీవితంలో 3 విషయాలు ఉన్నాయి ప్రతి మనిషికి కూడా. ఒకటి మనం, మైసెల్ఫ్. ఆ మైసెల్ఫ్ అనేది కనుక సరిగ్గా లేకపోతే యు ఆర్ నాట్ గోయింగ్ టు బి యూస్ఫుల్ టు ఎనీబడి. మనము అనేది ఒక ఐటెం, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా. రెండోది మన ఫ్యామిలీ, మనము, మన పేరెంట్స్, మన బ్రదర్స్, మన సిస్టర్స్, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, అది ఫ్యామిలీ. మూడోది మనం ఎక్కడో చోట ఏదో ఒక ఉద్యోగం చేస్తాం కాబట్టి ఒక ఆర్గనైజేషను. సో ఈ 3 కూడా 3 డిస్టింక్ట్ ఎంటిటీస్. నేను, నా కుటుంబం, నా ఆర్గనైజేషను, 4వది నా సొసైటీ, నా చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం. ఈ 4 మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని వీటన్నిటి పక్కన కూడా డిలైట్ అన్నమాట రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఈ రోజున డిలైట్ఫుల్గా ఉన్నానా? యామ్ ఐ డిలైటెడ్, యామ్ ఐ హ్యాపీ, యామ్ ఐ పాజిటివ్ అనేటువంటి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. మనంగా మనం సంతోషంగా లేకపోతే మన ఫ్యామిలీకి ఏ విధమైనటువంటి ఉపయోగానికి మనం నోచుకోలేము. మనం ఆర్గనైజేషన్కి మన వల్ల బర్డెన్ అవుతుందే తప్ప మనం వాళ్ళకి ఏమి సాధించి పెట్టలేము. సొసైటీకి అఫ్కోర్స్ మనం ఇంకేమి చేయలేము. సో ఫస్ట్ మనం హ్యాపీగా ఉన్నామంటే అసలు మనం ఆరోగ్యంగా ఉన్నామా? మన యొక్క ఆరోగ్యాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా సెకండ్ ప్రయారిటీ ఇవ్వడానికి వీలు లేదు. నేను ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను, నాకు డెడ్ లైన్ ఉందని చెప్పి ఎప్పుడో ఒకసారి 2 రోజులో 3 రోజులో 1 వీకో కష్టపడి రాత్రింబవళ్ళు పనిచేయాల్సిన అవసరం రావచ్చు. కానీ అది ఎప్పుడూ ఉండదు. 365 రోజులు అట్లాంటిది ఉంటే ఆ ఉద్యోగం వదిలేయటం మంచిది. ఎందుకంటే అల్టిమేట్గా మీ హెల్త్ చెడిపోతున్నప్పుడు ఆ ఉద్యోగం అనేది మీకు ఆఫ్టర్ ఆల్. సో ఫస్ట్ పాయింట్ అండర్లైన్ చేసేది, చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ వల్లనే 35 ఏళ్లకే బీపీలు, షుగర్లు, 40 ఏళ్ళకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఇంక రిటైర్ అయిపోదాం అన్నటువంటి తహతహ, 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇంకా నా పని అయిపోయింది అన్నటువంటిది ఈ రోజున సమాజంలో సడన్గా చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ గురించి పెద్ద ఆలోచించుకోకుండా, వాళ్ళ గురించి పట్టించుకోకుండా, వాళ్ళు చేయాల్సిన ఎక్సర్సైజ్ పట్టించుకోకుండా, వాళ్ళు చేయాల్సినటువంటి ఏమి తినాలో, ఏమి తినకూడదు, ఏమి తాగాలో, ఏమి తాగకూడదు, ఎంతసేపు పడుకోవాలో, ఎప్పుడు లేవాలో, ఇటువంటి చిన్న 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 విషయాలు ఈ రోజున సమాజంలో 90% పీపుల్కి తెలియవు. తెలిసిన 10% పీపుల్ కూడా ఫాలో అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న విషయం, అందరూ మంచినీళ్ళు తాగాలని తెలుసు. ఈ రోజున వాట్సాప్లో కూడా వెళ్తున్నాయి, ఇప్పుడు బాగా టెంపరేచర్స్ పెరిగిపోయినాయి, ప్రతిరోజు 4 లీటర్లు తాగండి, 5 లీటర్లు తాగండి అని. అసలు వాటర్ ఎప్పుడు తాగాలి అన్నటువంటి చిన్న విషయం మనకు తెలియదు. ఎందుకంటే మనకెవరు చెప్పలేదు. చిన్నప్పుడు వాటర్ తాగటం అనేటువంటి విషయం మీద ఇంట్లో పేరెంట్స్ కానీ చెప్పలేదు, గురువులు చెప్పలేదు, ఆఫీసులో ఇటు చెప్పట్లేదు. ఈ చిన్న విషయం ఒక్కసారి తెలుసుకోండి, ఇంకా లైఫ్లో తప్పు చేయం. వాటర్ ఎప్పుడు తాగాలి అంటే మన కడుపు కంప్లీట్గా ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే వాటర్ తాగాలి. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, కడుపు కంప్లీట్గా ఖాళీగా ఎప్పుడు ఉంటుంది? దట్ ఇస్ ద రైట్ క్వశ్చన్. పొద్దున్న లేవగానే ఖాళీగా ఉంటుంది, ఎందుకంటే రాత్రి ఎప్పుడో డిన్నర్ 8కో 9కో 10కో చేస్తే అదంతా జీర్ణం అయిపోయి డైజెస్ట్ అయిపోయి ఫ్రీగా ఉంటుంది. సో మీరు పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ చేయబోయే ముందు వరకు కూడా ఉన్నటువంటి పీరియడ్లో పొట్ట ఖాళీగా ఉంటుంది, హ్యాపీగా వాటర్ తాగొచ్చు. ఇక తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశారు, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అరగాలి, డైజెస్ట్ అవుతూ ఉంటుంది. ఆ డైజెస్ట్ చేయడానికి 1.5 hours 2 hours పడుతుంది. ఆ డైజెషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు వాటర్ ఉండకూడదు. అసలు అన్నం తినేటప్పుడు, ఏమి తినేటప్పుడు ఎప్పుడూ కూడా ఒక్క చుక్క మంచినీళ్ళు కూడా తాగకూడదు. తినేటప్పుడే కాదు, తినబోయే ముందు ఒక 1/2 hour ముందే వాటర్ ఆపేసి, ఎందుకంటే మన వాటర్ తాగంగానే లోపల డైజెస్టివ్ ప్రాసెస్కి వచ్చేటువంటి యాసిడ్స్లో డైల్యూట్ అయిపోయి మీరు ఆ యాసిడ్స్ ఎక్కువైపోయి అనతి కాలంలోనే మీకు ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో అందుకని కడుపు ఖాళీగా ఉన్నప్పుడు అంటే మనం తిన్నటువంటి ఫుడ్ అరిగటానికి దాకా వెయిట్ చేసి అప్పుడు తాగటం అనేది బిగించేయటం అనేది చిన్న విషయం, ఒక చాలా చిన్న విషయం, కానీ చాలామందికి తెలియని విషయం, తెలిసిన కొద్దిమంది ఫాలో కానటువంటి విషయం. అట్లాగే మనం ప్రాణాయామం అంటాం. మనం అంతా బ్రీత్ చేస్తున్నాం, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తున్నాం. రోజుకి 3-4 minutes కనుక ఎఫెక్టివ్గా ప్రాణాయామం చేయడానికి 5-6 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. ఏదో ఒక ప్రాణాయామం మనకున్న రోజు మొత్తంలో 3-4 minutes, మ్యాక్సిమం 5 minutes కనుక చేసుకుంటే పొద్దున మీరు లేచినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటారో రాత్రి 11 వరకు ఆ ఫ్రెష్నెస్ కంటిన్యూ అవుతుంది. మనం ఈ రోజున మన జీవితంలో మన శరీరంలో ఉన్నటువంటి కోటాను కణాల్లో మనం ఓన్లీ 5%, 10% కణాలు మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నాం ఈ రోజున. మిగతా కణాలన్నీ కూడా
అసలు కంప్లీట్గా పని చేయట్లేదు. పుడుతూనే చచ్చిపోతున్నాయి. ఆ కణాలన్నిటికీ ఎనర్జైజ్ చేయడానికి ప్రతిరోజు పొద్దున కనుక మీరు 5 minutes ప్రాణాయామం అనేది చేసుకుంటే మొత్తం ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 monthsలో మీకు లోపల ఉన్నటువంటి కోట్ల కణాలన్నీ కూడా ఎనర్జెటిక్గా వచ్చి మీరు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు, ఎప్పుడు స్మైలింగ్గా ఉంటారు, ఎప్పుడు ఎంతూజియాస్టిక్గా ఉంటారు. ఇది చిన్న విషయం. ఇట్లా చిన్న విషయాలని మనం వినటం లేదు, చదవటం లేదు. ఎవరన్నా చెప్తూ ఉంటే మీరు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, వాళ్ళని ఎగతాళి చేస్తున్నాం. దానివల్ల 40 ఏళ్లకే బీపీ, షుగరు, 50 ఏళ్లకే రిటైర్మెంట్ అనేటువంటిది వస్తుంది. మనమంతా కూడా చక్కగా 100 ఏళ్ళు హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైనటువంటి ఈ బాడీని కష్టపెట్టకుండా మనం చాలా సంతోషంగా చూసుకోవాలి. ఇక ఈ ఫిజికల్ బాడీ అయిపోయిన తర్వాత మనకు మెంటల్, ఎందుకంటే ఫిజికల్ బాడీ మొత్తం బాగుంటే అదొక 40% వెయిట్ ఉంటుంది. మిగతా 60% మనం హ్యాపీగా, ఆనందంగా ఉండాలి అంటే మన మైండ్ ఎలా ఉంది, మానసికంగా మన ఆరోగ్యం ఎలా ఉంది. మానసిక ఆరోగ్యం గురించి కొన్ని లక్షల పుస్తకాలు ప్రింట్ అయినాయి, ప్రతిరోజు కొన్ని వేల పేజీలు వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు మనం చిన్న విషయాలు, ఎందుకంటే ఏదైనా కాంప్లికేటెడ్గా చెప్పుడు వేదాలు చదవండి, సంస్కృతం నేర్చుకోండి, వేదాంతం చదవండి అంటే చదవటానికి మనకు టైము లేదు, చదవటానికి అన్ని పెద్ద మనకు అర్థం కావు, చెప్పేవాళ్ళు లేరు, మనకు తెలియదు. కానీ మొత్తం సింప్లిఫై చేసేసి మొత్తం 1 లైన్లోనూ 2 లైన్లోనూ 3 లైన్లోనూ చెప్తే అది బాగా అర్థం చేసుకొని అది మన డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకు చాలా ఆనందం కలుగుతుంది. అందుకని ఎప్పుడైనా ఎక్కడైనా ఏ టాపిక్ అయినా సరే, ఇప్పుడు నో టాపిక్ ఈజ్ అన్నెసెసరీ. ఏ టాపిక్ అయినా సరే, ఎవరైనా సరే, ఇప్పుడు ఎవరైనా వచ్చి 1 hour మాట్లాడారు ఇక్కడ, ఫైనల్గా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీరు 1 hour మాట్లాడారు కదా, మీరు మాట్లాడిన 1 hourలో సారాంశం 1 minute చెప్తారంటే చెప్పగలిగి ఉన్నవాడే గొప్ప లెక్చరర్, గొప్ప టీచరు. నేను 1 minute కాదని మళ్ళీ 1 hour ఇస్తే చెప్తాను అంటే తనకే సరిగ్గా అర్థం కాలేదని అర్థం. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, మనం 2 days చేసినా 3 days చేసినా మీరు సింప్లిఫై చేసి దాన్ని 1 minuteలోనో 2 linesలోనో 3 linesలోనో ఎస్సెన్స్ చెప్పగలరా? ఆ ఎస్సెన్స్ అనేది మనం అనేక రంగాల్లో నుంచి వచ్చే ఎస్సెన్స్ని మనం తీసుకోవాలి. అది ఏదైనా అవ్వచ్చు. అసలు నాకు తెలియదు, ఇది నాది కాదు, అది నాకు అక్కర్లేదు అనేటువంటి విషయం అక్కర్లేదు. ప్రతి దాంట్లో అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని విషయాల్లో అవగాహన ఉండటంలో తప్పులేదు, మీరు అన్నింటిలో డెప్త్గా వెళ్ళటానికి మీకు అవకాశం, ఆస్కారం ఎటు ఉండదు. సో ఎన్ని విషయాల్లో మీకు బ్రాడ్గా నాలెడ్జ్ రావాలంటే అది ఎంతవరకు తెలుసుకోవాలో ఎంతైనా తెలుసుకోవచ్చు. ఈ రోజున ఎవరు తెలియగలవాడు అనే ప్రశ్నకి సమాధానం ఈరోజు వేరు, 20 ఏళ్ల క్రితం వేరు. మేము చదువుకునే రోజుల్లో ఎవరు తెలియగలవాడు అంటే ఎవరికి మనసులో ఎక్కువగా గుర్తుంటుందో, ఆ మెమరీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాడు తెలియగలవాడు. ఇప్పుడు మాస్టర్లు కూడా వాళ్ళని బాగా ప్రోత్సహించేవాళ్ళు. ఓకే, నువ్వు 17-16 ఎంతరా అంటే ఎవడైనా ఒకవేళ చెప్పగలిగితే వాడు చప్పట్లు కొట్టేవాళ్ళు, వాళ్ళకి ఎక్కువ మార్కులు వేసేవాళ్ళు. మీరు ఎంత మగ్ చేసి వచ్చినట్టు మళ్ళీ రాయగలిగితే మార్కులు ఎక్కువ వచ్చేవి. మార్కులు ఎక్కువ వస్తే మంచి కాలేజీలో సీట్లు వచ్చేవి. మంచి సీట్లో మళ్ళీ మగ్ చేసి అక్కడ కూడా మళ్ళీ పరీక్షల్లో రాస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. సో ఎక్కువగా 20 ఏళ్ల క్రితం పరిస్థితి, ఎక్కువగా ఎన్ని గుర్తు పెట్టుకుంటే, ఎన్ని ప్రశ్నలకి ఆన్సర్ మనకు తెలిసి అవి గుర్తుంటే అది అటువంటి వాళ్ళని గొప్పవాళ్ళుగా అనుకునేవాళ్ళు. బట్ ఈ రోజున మనము మన మనస్సుని అంత కష్టపెట్టాల్సిన అవసరం అసలు లేనే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆన్సర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు ఒక గూగుల్కి వెళ్ళి ఏ ఒక్క టైప్ చేసి ఏది అడిగినా సరే అది నో అనకుండా కనీసం ఈ 95% కేసెస్లో కనీసం 90% యాక్యురసీతో మీకు చాలా వరకు సమాధానాలు ఉంటాయి. అవునా కదా? ఏదైనా ఎనీథింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్, జస్ట్ గో అండ్ టైప్, యూ విల్ గెట్ ఆన్సర్. సో మనం అవన్నీ కూడా అనవసరంగా మైండ్లో పెట్టుకొని మైండ్ని కన్ఫ్యూజ్ చేసుకొని అవి నాకు గుర్తున్నాయి, ఇవి నాకు గుర్తున్నాయి, ఇవి నాకు గుర్తున్నాయి, అవి నాకు గుర్తున్నాయి, అన్నీ అనవసరం. ఇప్పుడు ఈ రోజున తెలియగలవాడు ఎవడంటే ఎవడైతే ఎఫెక్టివ్ క్వశ్చన్స్ అడగగలడో వాడు తెలియగలవాడు. ఆన్సర్స్ తెలిసిన వాడు తెలియగలవాడు. ఎందుకంటే ఆన్సర్స్ ఏముంది, ఇవాళ ఇప్పుడు తెలియకపోతే అరగంట తర్వాత తెలుస్తుంది. ఈ 14 ప్రశ్నలకు నాకు ఆన్సర్ రాదు అంటే ఇవాళ ఇంటికి వెళ్ళి నేను చూసుకుంటాను, నాకు వచ్చేసింది. సో అందుకని అనవసరంగా అనేక విషయాలు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించకుండా ఏదన్నా ఒక టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు అడగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎవరో ఒక టాపిక్ వచ్చి ఈ టాపిక్లో ఒకవేళ వాళ్ళ టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఈ టాపిక్ మీద ఇవాళ ఉంటుంది అంటే ఆ టాపిక్ మీద మనం ఎటువంటి ప్రశ్నలు, వాట్ ఆర్ ద 3 or 4 or 5 థింగ్స్ వేర్ విచ్ ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్, ఐ వాంట్ టు గెట్ ఇట్ క్లారిఫైడ్, అది మీరు ఆర్టికులేట్ చేసేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఒక మనిషి ఉన్నప్పుడు ఇంత క్వశ్చన్స్ అడగండి అన్నప్పుడు అడగటానికి 100 చేతులు పైకి ఎత్తాలి. మనకు టైం లేదండి అన్నిటికీ చెప్పలేను అనేటువంటి పరిస్థితి వచ్చేదాకా మీరు అటువంటి వాళ్ళని పోగొట్టుకోకూడదు. ఎందుకంటే మీకు కావాల్సిన మీరు అటువంటి ప్రిపరేషన్ ఉండాలి. ప్రిపరేషన్తో వచ్చినటువంటి ఎఫెక్టివ్ క్వశ్చన్స్తో వచ్చినటువంటి ఆన్సర్స్ వల్ల మీకు వచ్చేటువంటి ఆనందం అపరిమితం. ఎప్పుడైనా సరే మనకున్న డౌట్స్ క్లారిఫై అయిపోతే ఇంకా లైఫ్లో ఆ విషయం గురించి మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. చిన్న విషయాలు కూడా మనకు తెలియదు, ఒకసారి అడిగితే సరిపోయేది. అడగాల్సిన వాడిని అడిగే రీతిలో
మనం అడిగితే సమాధానం వచ్చేస్తుంది. ఈ రోజున మన మనసులో అనేక డౌట్స్ ఉన్నాయి, మనం అడగటం లేదు, కొత్త కొత్త టాపిక్స్లోకి వెళ్ళిపోతున్నాం, అవన్నీ తెలియట్లేదు, మొత్తం కన్ఫ్యూషన్గా ఉంది. మీరు ఎన్ని వేల టాపిక్స్ వచ్చినా ఎట్ ఎనీ వన్ పాయింట్ ఆఫ్ టైం ఆ ఒక్క దాని మీద మీరు ఎప్పుడైతే ఫోకస్ చేయగలరో అప్పుడు మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఈ రోజున మనుషుల్లో అది లేదు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంటాం, ఇంకేదో జరుగుతుంటుంది, మనం మెసేజ్ టైప్ చేస్తుంటాం, వాట్సాప్ వస్తుంది, వాడికి వెళ్ళాల్సిన ఆన్సర్ ఇటు వెళ్ళిపోతుంది. మీరు బాస్ గురించి తిడుతూ ఇంకో ఎంప్లాయీకి చెప్పేది బాస్కే వెళ్ళిపోతుంది. ఇంకా మీరు నో అని చెప్పే అవకాశమే లేదు, నేను చేయలేదని చెప్పే అవకాశం లేదు. యు ఆర్ ఎ ప్రిజనర్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్. మీ నోట్లో నుంచి ఒక మాట వచ్చేసింది అంటే యు ఆర్ ఎ ప్రిజనర్, ఇంకా మీరు నో అని చెప్పే అవసరం లేదు. ఇప్పుడు ఈ రోజున అటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాట్సాప్ మెసేజ్ ఒకసారి మీ దాంట్లో నుంచి మీరు సెండ్ అని చెప్పేసిన తర్వాత ఇంకా మీరు ఈ కెనాట్ సే ఏదో చూసి లేదండి మా భార్య అండి అదండి ఇదండి అని చెప్పిన మీకే తెలిసిపోతుంది ఎంత పేలవంగా ఉందో ఆ సమాధానం. సో అందుకని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నెగటివ్ కమ్యూనికేషను, నెగటివ్ థాట్సే అసలు మనం కంప్లీట్గా దాన్ని డిస్ట్రాయ్ చేసి చంపేసేయాలి వాటిని. ఎటువంటి ఇంకా తప్పదండి ఈ ఒక్క నెగటివ్ విషయం అంటే నిజంగా చెప్పాలా, ఒకవేళ చెబితే అది రాయాలా, రాసి ఎవరికి పంపిస్తుంది, ఇవన్నీ కూడా మీరు ఎంతవరకు అయితే ఆ నెగటివ్ థాట్స్లో నుంచి బయటికి రాగలిగితే మీ జీవితం అంత సంతోషంగా సుఖంగా ఉంటుంది. మనం ఎంత పాజిటివ్గా ఉంటే అంత హ్యాపీగా ముందు మనం ఉంటాం. సో ఎవరైనా కనుక మీకు తెలిసిన పాజిటివ్ మనిషి చెప్పండి అంటే మనం ఎక్కడో ఆలోచించే బదులు రేపటి నుంచి నేనే మోస్ట్ పాజిటివ్ పర్సన్, నాకు తెలిసిన మొత్తం ప్రజానీకంలో ఎవరికి వాళ్ళు అనుకోవాల్సిన మాట ఇది, నా అంత పాజిటివ్ మనిషి ఇంకెవడూ లేడు, వచ్చే అవకాశం లేదు అనేటువంటి దాన్ని అదొక కనీసం ఒక విజన్ లాగా మనం ఎందుకు దానివల్ల ఏమవుతుందంటే అది కంటేజియస్గా అయిపోతుంది. అదేమి అహంకారంతో చెప్పినటువంటి విషయం కాదు, పొగరమోత సమాధానము కాదు, అది కనీసం మన మనస్సులోనే అనుకోవాలి, ఎస్ నేను చేయగలను, నేను పాజిటివ్, ఐ కెన్ మేక్ ఏ డిఫరెన్స్ అనేటువంటి పాజిటివ్ 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 పాజిటివ్. ఇంట్లో అయినా సరే కట్ చేయండి, మీ భార్య కానీ మీ పిల్లలు కానీ ఎవరిది పక్కింట్లో ఏం జరిగింది ఈ జరిగింది ఏం జరిగింది పోనీ మంచి విషయం అయితే పర్వాలేదు, వాళ్ళు మనకు చెప్పేటువంటి వాళ్ళు తలుపు కొట్టల్లా, కాలింగ్ బెల్స్ కొట్టల్లా, 11 PM కల్లా మనకి ఇచ్చే మెసేజ్లు వాళ్ళు ఎక్కడే దారుణం జరిగిపోయిందో, ఎవడేం అబద్ధం చేశాడో, ఇవే విషయాలు మనకు 90% వస్తూ ఉంటాయి. వద్దు వద్దు వద్దు, నిజంగానే ఎక్కడో భూకంపం వస్తే డెఫినెట్గా 10 మంది మనకు తెలుస్తుంది. అసలు న్యూస్ పేపర్ చదివి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. న్యూస్ పేపర్ చదివితే హెడ్లైన్స్లో మ్యాక్సిమం 3 minutes చదువుకోండి చాలు. హెడ్లైన్స్ చూడండి అంతే. మీరేం విలేకరి కాదు, మీకు A to Z గర్వంగా నేను హిందూ పేపర్లో ఫస్ట్ పేజ్లో ఫస్ట్ అష్టం నుంచి చివరి పేజ్ దాకా చదువుతాను రోజుకు 2.5 hours అంటే కంప్లీట్లీ వేస్టింగ్ ద టైం అనమాట. ఏం జరగాలో మీరు పేపర్ రాసే విధానంలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు కూడా పెద్ద హెడ్లైను, తర్వాత చిన్న హెడ్లైను, తర్వాత చిన్నది పోను డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి. మీకు తీరాల్సినటువంటి ఒక టాపిక్ మీద ఉంటే అక్కడ చివరి దాకా వెళ్ళండి. లేకపోతే పేపర్ వచ్చింది కదా, పేపర్ 2 రూపాయలు వేస్ట్ అయిపోతుంది, నేను ఇవాళ ఈ 250 అక్షరాలు చదవలేదని మీరు చేసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ రోజున మన అందరికీ ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్సు మన టైం. మన టైంకి మించిన రిసోర్స్ ఇంకొకటి లేదు. అది డబ్బు కాదు, పవర్ కాదు, మన టైంను మనం ఎట్లా చేస్తున్నాం. ఎవరికైనా ఒకటే టైం. ఇప్పుడు ట్రంప్కైనా ఒకటే టైము, మా CEO కైనా ఒకటే టైము, మా ఆఫీస్ బాయ్కైనా ఒకటే టైం. అందరికీ 24 గంటలే ఉంది. ఆ 24 గంటల్లో ప్రతివాడు ఏదో చేయాలి. సో ఎవరికైనా ఉన్నది ఒకటే టైము, ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం అనేటిది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. టైంకి మించిన రిసోర్స్ లేదు. ఆ టైంను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది మన యొక్క సక్సెస్ మొత్తం కంప్లీట్గా దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీ టైంను మీరు బాగా వాడుకుంటున్నారా, నాశనం చేసుకుంటున్నారా? ఇప్పుడేంటి నేను ఏమేం చేయటం ఆపేస్తాను అని రేపు బిగిన్ చేస్తే కొన్ని 100 వస్తాయి. ఇది అక్కర్లేదు, ఇది చేయక్కర్లేదు, ఎందుకంటే మీ మనసులో అన్నున్నాయి. ఇది చేయను అనుకోకుండా అవన్నీ పక్కన పెట్టేసి అసలు నేను ఏం చెయ్యాలి అని రాసుకోండి ఫస్ట్, 2, 3, 4. ఎందుకంటే నో అని చెప్పుకుంటూ వస్తే చాలా వస్తాయి ఇక్కడ. ఇప్పుడు ఈ రోజున మీ టైం చూసుకుంటే చాలా విషయాలు మీరు చేస్తారు, అవన్నీ నో అని చెప్పొద్దు. అక్కడ కూడా పాజిటివ్గా వచ్చేసి అసలు నేననేవాడిని ఏం చేయాలి, ఈ 2 పనుల, ఈ 3 పనుల, 4 పనుల, చిన్నది సింగిల్ డిజిట్లో పెట్టేసుకొని అట్లా నుంచి మిగతావన్నీ కాంప్రమైజ్ అవ్వాలని అవసరం లేదు. ఎవరికో సినిమాలంటే ఇష్టం ఉండొచ్చు, నవల్స్ అంటే ఇష్టం ఉండొచ్చు. మీకున్న ఏవో ఒక హాబీని ఓకే ఈ క్వార్టర్లో, ఈ నెక్స్ట్ 3 monthsలో నేను సినిమాలు అనేటువంటి హాబీని చూసుకుంటాను, ఆ సినిమాలు చూసుకోండి. ఇంకా మిగతావన్నీ చేయొద్దు. ఇంకా నెక్స్ట్ 3 monthsలో నేను నవల్స్ చదువుకుంటాను. ఎందుకంటే మనకు ఒక ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా హాబీస్ అన్ని పక్కన పెట్టమని ఎవరు చెప్పరు. మన సెల్ఫ్ అన్న డైమెన్షన్లో కొంత మనకు రిజర్వేషన్ ఉండాలి. మనకు ఇంట్రెస్టింగ్గా పనులు మనం కొన్ని చేసుకోవాలి. నీకు చెస్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, క్యారమ్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేకపోతే ఒక సినిమా చూడాలని ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్తో షికారు వెళ్ళాలని ఉండొచ్చు. అవన్నీ మీరు కాంప్రమైజ్ అవ్వదని నేను చెప్పట్లేదు. కాకపోతే అన్నీ చేయడానికి టైం లేదని చెప్తున్నాను. అన్నీ చేయడం లేనప్పుడు ప్రయారిటీ అనేది ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు మీరు ఈ ప్రయారిటీలు మారిపోతుంటాయి. జీవితంలో ప్రతి మనిషికి కూడా ఇప్పుడున్న ప్రయారిటీ 6 months తర్వాత ప్రయారిటీ, 2 years తర్వాత ప్రయారిటీ, మన ఇంట్రెస్ట్లే మారిపోతాయి. కొంతమంది అంటారు వీడు ఒకప్పుడు బాగుండేవాడు ఇప్పుడు అన్నీ మారిపోయినాడని. మన అమ్మే అంటుంటుంది వీడు చిన్నప్పుడు ఇది ఇష్టం ఉండేది ఇప్పుడు ఇష్టం లేదు అని. తప్పేం లేదు.
మన ఇంట్రెస్ట్లు. ఇప్పుడు మన శరీరంలోనే ఫ్యూ వీక్స్లో మొత్తం శరీరం మారిపోతుంది. ఒక 5 ఏళ్లలో మన శరీరంలో మొదట్లో ఉన్నటువంటి కణం ఒక్కటి కూడా ఇప్పుడు ఉండదు. ఒక్కటి కూడా, అంటే మన మొత్తం మనిషి మారిపోయింది కంప్లీట్గా. కొన్ని కణాలు అయితే ప్రతి ఫ్యూ సెకండ్స్లో పుట్టడం చచ్చిపోవటం. శరీరం అనేది మొత్తం కణాల సమూహం అనుకుంటే ఆ కణాలన్నీ మారిపోతున్నాయి. సో మనిషి ఉన్నటువంటివి, మనం నేర్చుకుంటున్నటివి, మన అవగాహనలో వచ్చినటువంటి వాటిల్లో నుంచి మనం చేయాలనుకుంటున్నవి ప్రయారిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు కొంత టైం ఉండాలి. అందుకని మనం ప్రతి వాడికి అపాయింట్మెంట్ ఇస్తే, ఎవడన్నా ఫోన్ చేసి ఏమన్నా మిమ్మల్ని కలవాలండి అంటే చెప్పండి, నాకు ఖాళీగా ఉంది నా క్యాలెండర్, ఇప్పుడు వస్తారా రేపు వస్తారా. మనం సామాన్యంగా ఎవరికి నో చెప్పాం. ఎవరన్నా ఒకరి మన టైం కావాలంటే మనం ఫ్రీగా ఇచ్చేస్తుంటాం మన టైము. కానీ మనం మన క్యాలెండర్లో మన పేరు పెట్టుకుని ఎప్పుడన్నా రాసుకున్నామా? ఇవాళ 8 to 9 నేను ఇస్తున్నటువంటి క్యాలెండర్ అని రాసుకుంటే ఎవరన్నా అడిగితే లేదండి ఇది ఆల్రెడీ బ్లాక్డ్ అని చెప్పడానికి మీ పేరు అక్కడ అడ్డం ఉండాలి ఫస్ట్ పాయింట్. అది ప్రతిరోజు కూడా 15 నిమిషాలు, అరగంట, ఎక్కడో వచ్చాడు వారానికి 3 గంటలో కంప్లీట్గా తీసేసుకొని మీ పేరు రాసుకోండి మీ క్యాలెండర్లో. ఇప్పుడు నా పేరు అనుకుంటే నేను ఏఎస్ మూర్తితో నా ఇంటర్వ్యూ, ఏఎస్ మూర్తితో నాకు అపాయింట్మెంట్, నాతో అపాయింట్మెంట్. అప్పుడు మీకు ఇంక డిస్టర్బెన్సెస్ ఉండవు. అప్పుడు మీరు థింకింగ్ అంటే ఆ థింకింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు టైం ఉండాలి కదా. మీ టైం మీరు చేసుకోవాలి కదా. ఆ టైం మీరు క్రియేట్ చేసుకోవాలి అంటే మీ టైంని మీరే దొంగిలించాలి. ఇప్పుడు ఇది ఎవరో దొంగిలిచ్చేస్తున్నారు. యూ డిజర్వ్ ఇట్. ఫస్ట్ పాయింట్, మీకు మీరు అపాయింట్మెంట్స్ ఇవ్వటం అనేది రేపటి నుంచి మీరు స్టార్ట్ చేసుకుంటే అప్పుడు మీరు ఆ ఉన్న టైంలో, అది అరగంట అపాయింట్మెంటా, 1.5 hours అపాయింట్మెంటా, నేను నా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, నేను ప్లానింగ్ చేసుకోవాలి, నేను థింకింగ్ చేసుకోవాలి, నేనున్న ఫీల్డ్లో నేను కొన్ని చదువుకోవాలి, నేను కొంతమందికి ఫోన్ చేయాలి, అవన్నీ కూడా చేసుకోవటానికి టైం అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి అనేది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. ఇక ఇంకొక విషయం, another 5 minutesలో నేను ముగిస్తాను. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు బాగా పని చేస్తున్నారంటే రివార్డ్ ఫర్ గుడ్ వర్క్. ఎవరైనా బాగా చేశారండి పని అంటే దానికి ఏం రివార్డ్ ఇస్తాం మనం? రివార్డ్ ఫర్ గుడ్ వర్క్ ఈజ్ మోర్ వర్క్. మీరు బాగా చేశారు అంటే మీకు అట్లాంటి పనులు ఇస్తారు. ఇంకా మీ బాస్లో నేను 5 minutesలో చేశానంటే ఇంకో తీసేసుకోండి. నేను ఒక ప్రాజెక్ట్ బాగా చేశారంటే ఇంకో ప్రాజెక్ట్ కూడా యాడ్ చేయటం. సో బాగా చేశారు అన్నదానికి రివార్డ్ ఏంటంటే మోర్ వర్క్. సో రివార్డ్ ఫర్ గుడ్ వర్క్ ఈజ్ మోర్ వర్క్. బట్ ఇది ఒక నెగిటివ్గా తీసుకోవద్దు. ఎందుకంటే మీరు కూడా యువర్ సెల్ఫ్ వాంటెడ్ మోర్ వర్క్, యూ వాంట్ టు గ్రో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రాజెక్ట్లో 10 మందిని లీడ్ చేస్తున్నారు, ఫస్ట్ క్లాస్గా చేశారంటే ఏం చేస్తాడు మీ బాస్? ఓకే, నీ కింద 2వ ప్రాజెక్ట్ కూడా పెట్టాడు అంటాడు. అదే నీకు కావాల్సింది కూడా. యూ వాంట్ టు గ్రో, యూ వాంట్ టు ఎక్స్పాండ్ యువర్ హొరైజన్, యూ వాంట్ టు టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ. ఎలా వస్తుంది? మోర్ వర్క్ ఎవరో ఇవ్వాలి. కానీ వినటానికి ఎలా ఉంది? రివార్డ్ ఫర్ గుడ్ వర్క్ ఈజ్ మోర్ వర్క్ అంటే అదేదబ్బో నా మీద పడేసారా అని ఉంటుంది. కానీ మనమంతా గ్రో అవ్వాలనుకుంటున్నాం కదా. గ్రో అవ్వాలనుకుంటున్నప్పుడు ఎవరికి వారు ఒక్కొక్కసారి బ్రేక్స్ కూడా వేసుకోవాలి. నేను నిజంగా అంత గ్రో అవ్వాలా? ఇప్పుడు నాకున్న టైంలోనే, ఇప్పుడు 5 ఏళ్లలోనే నేను CEO అయిపోవాలా? అది మీరు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎట్ వాట్ కాస్ట్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా చేసి అసలు 6 days 5 days వీక్ కాకపోతే 6 days వర్క్ చేస్తూ, 7 days వర్క్ చేస్తూ, సండే వర్క్ చేస్తూ, సినిమాలు మానేసి మొత్తం మీద ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 year మీకు ప్రమోషన్ వచ్చింది అని ఇంటికి రాగానే మీకు డివోర్స్ ఇస్తున్నాను అని వైఫ్ వచ్చింది అనుకోండి, ఇంకా మీకు దానివల్ల దేనికి ఆనందపడుతున్నారు మీకు? సో అందుకని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ ప్రయారిటీస్ చూసుకోవాలి. మీకు ఆఫీస్లో పని చేసి, చాకరీ చేసి, ఇది చేసి, అది చేసి ప్రమోషను, ఫ్యామిలీ ఏమైపోతుంది, మీరేమైపోయినారు, మీకు బీపీ షుగర్ గ్యారంటీడ్. సో ఇటువంటి విషయాల్లో మీరు కొంచెం సమతుల్యత పాటిస్తూ మన ప్రయారిటీస్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఎప్పటికప్పుడు మీ టైంని మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండటం అనేది ఉంది. ఇక ముగిస్తూ నేను చెప్పేటువంటి ఒక మాట ఏంటంటే, మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనేది మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. ఇది చాలాసార్లు మనం అందరూ వినే ఉంటాం. మనం ఎప్పుడు చదువుతూనే ఉంటాం, సినిమాల్లో డైలాగులు కూడా ఉంటాయి, నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ గురించి నేను చెప్తానని చెప్తూ ఉంటారు కదా. మనం చాలా కాన్షియస్గా, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే 200 మంది ఉన్నారని చెన్నై కన్నా నాకు ఎంతమంది, ఒక 2-3 మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, 10 మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఒక 200 మందితో హలో చెప్పగలను, 300 మందికి షేక్ హ్యాండ్, ఏదో అట్లాంటిది ఉంటే పర్వాలేదు. కానీ నిజమైనటువంటి స్నేహితులు మీ జీవితాన్ని మారుస్తారు. వాళ్ళు మీతో డిస్కస్ చేసేటువంటి విషయాలు, వాళ్ళ యొక్క దృక్కోణాలు, వాళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన విధానాలు, ఆ ఫ్రెండ్ అనేది నేను ఊరినే చెప్తున్నాను, సత్సంగ్. ఆ సత్సంగ్ అనేటువంటి విషయం దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ రిలీజియస్ భజనో అట్లాంటిది కాదు. సత్సంగ్ అంటే మంచి సంఘం, మంచి వాళ్ళతో మాటలు, మంచి వాళ్ళతో. ఒకసారి మనిషి కనిపించగానే అబ్బా మీతో మాట్లాడాలనిపిస్తుందండి, మీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుందండి, మీరు చెప్పండి నేను వినాలండి అని మన కనీసం 2, 3, 4 డెఫినెట్గా ఉంటారు. అటువంటి వాళ్ళ క్యాలెండర్స్లో మీ పేరు ఉందా లేదా, వాళ్ళ థాట్స్లో మనం ఉన్నామా లేదా,
వాళ్ళకి ఏదైనా మంచి విషయం చెబితే మీకు ఫోన్ చేసి చెప్తారా? అటువంటి వాళ్ళ వాట్సాప్ మెసేజెస్ మీకు ఏమన్నా వస్తున్నాయా? వాళ్ళకి మనం ఇచ్చే రివార్డ్ ఏంటి? వాళ్ళు ఇచ్చిన సజెషన్ మనం ఫాలో అయితే అదే వాళ్ళకి ఇచ్చే మన రివార్డు. దానివల్ల మనకే ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మనం మంచి ఫ్రెండ్స్ మధ్య ఉండటము, మన యొక్క థాట్స్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని నమ్మటం అనేది ఒక పాయింట్. ఫ్రెండ్స్ ఎంతమంది ఎంతసేపు ఉంటారండి? 24 గంటలు ఎప్పుడు ఫ్రెండ్సే ఉండలేరు కదా, నాకు మిగతా విషయాలు ఉంటాయి కదా. ఇంకా నేను రాత్రి 10 అయిపోయింది, నాకు ఇంకా మెలకుగానే ఉంది, ఫ్రెండ్స్ లేరు, ఏం చేయాలి అంటే నెంబర్ 2, మంచి బుక్స్ మీ ఫ్రెండ్స్. ఎవరు అక్కర్లేదు, మంచి బుక్స్. నువ్వు ఎన్ని బుక్స్ చదివామనేది అనవసరం. ఒకే బుక్ను 100 సార్లు చదువుకోవడం కూడా మంచిదే. ఏం బుక్స్ చదవాలి, ఏం బుక్స్ చదివారు, నువ్వు చదివే బుక్స్ చెప్పండి, మీ గురించి చెప్తామని చెప్తారు. మీకు ఎటువంటి బుక్స్ చదవాలి, ఎందుకంటే బుక్స్ విల్ బి డైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ యూ. ఇన్ఫ్యాక్ట్ బుక్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ మోర్ దాన్ వాట్ యువర్ ఫ్రెండ్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్. బికాజ్ ఎందుకంటే బుక్స్ని పదే చదువుకోవచ్చు, అండర్లైన్ చేసుకోవచ్చు, మీ నోట్స్ రాసుకోవచ్చు, మీ కామెంట్స్ రాసుకోవచ్చు, మీ ఎగ్జాంపుల్స్ దాంట్లో కోట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే పుస్తకం చదివేటప్పుడు కూడా టైం స్పెండ్ చేయబోతున్నారు. ఆ టైం అంత స్పెండ్ చేయబోతున్నప్పుడు ఈజ్ ఇట్ రియల్లీ వర్త్? నేను ఏం చదవబోతున్నాను, ఇంతలా పుస్తకమా, అంతలా పుస్తకం, ఇన్ని నవల్సా, అది ఇది కాదు. అసలు ఏం పుస్తకం, ఏం టాపిక్, అది నా జీవితాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది. సో మీరు డెఫినెట్గా పుస్తకం చదవాలి. టు ద ఎక్స్టెంట్ ఐఎమ్ సేయింగ్, ఎవ్రీడే ఏ రోజైతే మీరు ఒక్క కొత్త పేజీ చదవకుండా పడుకున్నారో ఆ రోజు మీరు పెద్ద గుండు సున్నా పెట్టుకుని రెడ్ మార్క్తో నా జీవితం ఇట్లా వేస్ట్ అయిపోయిందని బాధపడాలి, గోడకు కొట్టుకుని తలని. కనీసం ఒక్క పేజీ అన్నా మీకు ఇష్టమైన టాపిక్లో, మీకు ఇష్టమైన అదే ఒకే పుస్తకం లోపు ఇంకో పేజీ చదివిన పర్వాలేదు, రివిజన్గా ఉంటుంది. ఒక పుస్తకంలో ఒక పేజీ చదవకుండా మాత్రం మీరు ఇంక రేపటి నుంచి, ఈవేళ నుంచి పడుకోవద్దు. అది మీకు అంత బాగా అది హెల్ప్ చేసి తీరుతుంది. సో మీరు ఎవరన్నా ఒక మహాత్ములను, ఒక గొప్పవాడినో కలిసినప్పుడు మీరు అడిగే మాటలో ఒక మాట, ఏమంటే మీరు ఎటువంటి బుక్స్ చదువుతారు? చాలా మంచి ప్రశ్న. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది తెలుసుకోవచ్చు, అది పబ్లిక్గా చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే, నేను రామాయణం వింటానంటే అందరూ అప్రిషియేట్ చేయకపోవచ్చు, బైబిల్ చదవట్లేదని అడగచ్చు. అది పబ్లిక్గా చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ ప్రైవేట్గా అడిగినప్పుడు 1-to-1 కమ్యూనికేషన్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీ టైం ఎలా స్పెండ్ చేస్తారతో పాటుగా మీకున్నటువంటి ఫ్రెండ్స్ నేను తెలుసుకోవచ్చు, దాంతో భాగంగా మీరు ఎటువంటి బుక్స్ చదువుతారండి అని అడగడం తప్పు ఏమీ కాదు. వాడు చాలా సంతోషిస్తాడు. ఓకే, పుస్తకం చదవటం, దే ఆర్ అవర్ గుడ్ ఫ్రెండ్, దట్ ఇస్ ద గుడ్ వే ఆఫ్ స్పెండింగ్ టైం అనమాట. ఇంకో విషయం ఆ బుక్స్లో చెప్పేది ఏంటంటే, ఎప్పుడు ఏ బుక్ చదువుతున్నా మీ పేరు రాసుకోండి, ఎన్నో తారీఖు, ఎప్పుడు కొన్నారో, ఎటువంటి సందర్భంలో అది కొన్నారో, అది ఎవరు రిఫర్ చేస్తే కొన్నారో కూడా ఫస్ట్ పేజీలో రాసుకొని చిట్ట చివరి పేజీలో కొన్ని ఫ్యూ బ్లాంక్ పేజెస్ పెట్టుకొని స్టాపులు చేసుకోండి. మీ పుస్తకం చదువుతున్నప్పుడు గబగబ ఎవరికి ప్రైజులు ఇవ్వరు. ఈ పుస్తకం మీరు వన్ డేలో ఫినిష్ చేస్తారా, 3 డేస్లో ఫినిష్ చేస్తారు. మీరు ఎంతో అపురూపంగా మీకున్న టైంని స్పెండ్ చేస్తూ కొనుక్కున్నటువంటి ఒక పుస్తకం మీద అదొక ఎంతో మమకారంతో, ఎంతో ప్రేమతో, ఎంతో నేర్చుకోవాలన్న ఉత్సాహంతో మీరు కొనుక్కున్న పుస్తకాన్ని అయ్యో అయిపోతుందో ఈ వాక్యం చదివేస్తారు, మళ్ళీ ఒకసారి చదివితే బాగుంటుందేమో, ఇది అండర్లైన్ చేసుకుందామా, ఇది చదివేటప్పుడు నేను క్లోజ్ చేసుకుంటే ఐలో నాకు ఎటువంటి ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది, అది నేను పక్కన రాసుకుందానా, చాలా లైన్స్ వస్తే చివరిలో నేను రాసుకున్న వైట్ పేజీలో అది రాసేసుకుందామా. అంటే ఆ పుస్తకం ఎలా ఉండాలంటే, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఆ పుస్తకం తీసినా మళ్ళీ మొత్తం చదవక్కర్లా, మీరు రాసుకున్న మీ నోట్స్ చూసుకుంటే మొత్తం తెలిసిపోవాలి, చివరి పేజీల్లో చూసుకుంటే మీకు మొత్తం ఎస్సెన్స్ వచ్చేసేయాలి. అటువంటి దాంతో మీరు పుస్తకాలతో చేసుకోవటం, మంచి లీడర్స్ యొక్క బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్ చదివి విపరీతంగా మీరు ఇన్స్పైర్ అవడానికి అవకాశం ఉంది. అది ఎవరు అన్న పేరు చెప్తే మళ్ళీ కాంట్రవర్సీ వస్తుంది కాబట్టి చెప్పట్లేదు. బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీస్ చాలా మీ అందరికీ కూడా ఇన్స్పిరేషనల్గా ఉంటాయని అదొక మాట చెప్తున్నాను. ఇక మూడోది, లాస్ట్ది, ఓకే, ఫ్రెండ్స్తో సత్సంగం, బుక్స్తో సత్సంగంతో పాటు ఇక బుక్స్ చదవడానికి కూడా కళ్ళు ఇంకా అలసిపోయినాం, ఇంకా నేను ఒక్కడనే ఉన్నాను, కళ్ళు మూసుకున్నాను, ఇంకా నిద్ర పట్టట్లేదు, అప్పుడు నీకు వచ్చే ఆలోచనలే నీ ఫ్రెండ్స్. ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి? నీ ఆలోచన ఏ ఒక్కటి నెగటివ్ రాబోతోంది అనగానే వెంటనే తను షూట్ చేసేసండి, AK-47 తీసుకొని. మనసులో అనుకోండి, తప్పులేదు. వద్దు, నెగటివ్ ఆలోచన వద్దు అని ప్రామిస్ చేసుకోండి. మీరొక్కళ్ళే మీకు ప్రామిస్ చేసుకుంటే మీరు మాట తప్పచ్చు. కాబట్టి మీ బెస్ట్ ఫ్రెండ్స్ 4 చెప్పండి, అది వాట్సాప్ మెసేజ్గా ఇవ్వండి. ఇక నా నోట్లో నుంచి ఎప్పుడైనా సరే ఒక నెగటివ్ ఆలోచన ఎవరి గురించి కానీ నేను కనుక చెప్తుంటే వెంటనే నన్ను స్టాప్ చేయండి. ఎందుకంటే నేను ఇవాళ ఒక డెసిషన్ తీసుకున్నాను, ఈ క్షణం నుంచి ఈ జీవితం మొత్తం చివరి వరకు అయిపోయే వరకు కూడా నా మనసులో ఒక్క నెగటివ్ ఆలోచన రాకూడదు, నేను ఒక్కడి గురించి కూడా నెగటివ్గా మాట్లాడకూడదు, ఒక్కడికి కూడా నేను హాని తలపెట్టను అనేటువంటి దాంతో చేసుకుంటే మీ జీవితం చాలా బాగుంటుందని చూస్తుంటున్నాను. ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు అగైన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు లిసన్ టు మై థాట్స్. యాక్చువల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్.
ఊరికే పెద్దవాళ్ళు వెళ్ళరు, నిచ్చెన ఎక్కాలంటే ఎవరో జేబులో చేతులు పెట్టుకుని ఎక్కరు, కష్టపడి ఆ నిచ్చెన ఒక్కొక్క మెట్టుగా పైకి ఎదిగితేనే అంచెలంచెలుగా వెళ్తారు. వేటపాలెంలో పుట్టి మామూలు సాధారణమైన వ్యక్తి నుంచి అసాధారణమైన ఏఎస్మూర్తిగా ఎదుగుదల ఆయన మాటల్లో మనకు తెలుస్తుంది. అది ఆయన అన్నారు ఇందాక, ఆయన ఫ్రెండ్స్ని చూస్తే ఇప్పుడు నా వ్యక్తిత్వం ఏంటో నా స్నేహితుడిని చూసి మీరు అర్థం చేసుకోవాల్సింది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ అసోసియేషన్. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఒక 4-5 కాలాతీతమైంది. ఎంతోమంది స్పీకర్స్ ఉన్నారు, అభినయ్ కృష్ణ ఉన్నాడు, ఎంటర్టైన్మెంట్ ఉంది, క్వశ్చన్స్ ఉన్నాయి, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో ఎనీ క్వశ్చన్స్? యా సుశీల్, యూ కెన్ స్టార్ట్. సో దట్ మైక్ తీసుకోండి ఎవరైనా అక్కడి నుంచి, ఎందుకంటే వినిపిస్తుందో లేదు. ఒక మైక్ తీసుకో, నువ్వు నీ తర్వాత నీ బాధ్యత మిగతా వాళ్ళకి మైక్ ఇవ్వటం. ఫస్ట్ నువ్వు అడుగు. గుడ్ ఈవినింగ్ సార్. ఎవరు ఎక్కడ? ఇక్కడ సుశీల్. గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ సుశీల్. సార్, సత్యంలో మీరు CEO అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక 50,000 ఫ్యామిలీస్ యూ నీడ్ టు ప్రొటెక్ట్. వాళ్ళందరూ ఎట్లా బయటకు వస్తారు? మీరు ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించారు? మళ్ళీ దాన్ని ఇట్ షుడ్ బి ఇన్ ఏ గుడ్ కండిషన్, అండ్ హౌ యూ గెట్ ద ఇన్స్పిరేషన్ టు డూ ఆల్ దిస్? ఎనివే దీని మీద ఈ ఒక్క టాపిక్ మీద చాలా బుక్స్ కూడా రాశారు. చెప్పదలుచుకుంటే కొన్ని ఫ్యూ అవర్స్ చెప్పచ్చు. ఇందాక చెప్పినట్టుగా ఒక ½ మినిట్లో సమ్మరీ లాగా చేయాలి అంటే, ఒక ఆర్గనైజేషన్ బతకాలి అంటే, ఒక ఆర్గనైజేషన్ పునరుద్ధరించాలి అంటే, ఫస్ట్ పాయింట్ ఆర్గనైజేషన్లో డబ్బులు ఇచ్చే కస్టమర్స్ ఉండాలి. కస్టమర్స్ వర్క్ ఇచ్చిన తర్వాత అది చేయటానికి అనుభవం అయినటువంటి మంచి ఎంప్లాయీస్ ఉండాలి. ఇప్పుడు ఒక కంపెనీకి కష్టకాలం వచ్చినప్పుడు కస్టమర్స్ క్లోజ్ చేసి వెళ్ళిపోవచ్చు కాంట్రాక్ట్స్. ఆ వర్క్ చేసేవాళ్ళు మేము ఈ కంపెనీలో పనిచేయమని వెళ్ళిపోవచ్చు. ఈ రెండు కనుక వెళ్ళిపోతే ఇంకా మీరు ఎంత ఉన్నా, మీ CEO మీ పేరేమైనా, మీకున్న ఎన్ని వాల్యూ సిస్టమ్ ఉన్నా కూడా కంపెనీ ఏం చేయలేదు. సో ఫస్ట్ పాయింట్, కస్టమర్స్ పోగొట్టుకోకుండా ఏం చేయాలి కస్టమర్ అనేది ఫస్ట్ పాయింట్. అది ఏం చేసామంటే కొన్ని చాలా చెప్పుకోవచ్చు, అది చెప్పట్లేదు. కస్టమర్స్ని కాంట్రాక్ట్లోకి వచ్చి కస్టమర్స్కి ప్రామిస్ చేసి ఏం చేయబోతున్నామో షేర్ చేసుకుంటూ డే టు డే ఏమవుతుందో వాళ్ళకి పెడుతూ వాళ్ళని డార్క్లో ఉంచకుండా చేయటం అనేది ఒకటి. ఎట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్ని కూడా చేసి ఈ కంపెనీని ఏ విధంగా పునరుద్ధరింప చేయబోతున్నాం, ఎవరెవరు మనకి ఎలా హెల్ప్ చేయబోతున్నారు, మీరు ఉండండి వెళ్ళిపోవద్దు పారిపోవద్దు అని బతిమలాడి వాళ్ళని ఉంచుకోవటం, ఈ రెండింటికి మధ్య చేసినటువంటిదే అప్పుడు చేసినటువంటి పని. బ్రీఫ్గా చెప్పాలి. ఎన్ని కుటుంబాలు, ఎంత పెద్ద వ్యవస్థని ఇట్లా జాగ్రత్తగా కాపాడి తిరిగి అందజేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ IT industry against the visa regulations of Australia, America, Singapore and New Zealand? ఓకే, ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు చాలా ఒక డిస్రప్టివ్ స్టేట్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. అనేక విధమైనటువంటి కష్టమైన పరిస్థితులు ఒకేసారి ఒక ఇండస్ట్రీ మీద వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక 40 ఏళ్ల నుంచి చూసుకుంటే IT ఇండస్ట్రీ ఎప్పుడు గ్రాఫ్ పైనే ఉంది. ఎక్కడెక్కడ ఒక చిన్న 1 or 2 బ్లిప్స్ వచ్చాయి, బట్ పైకి వెళ్తూనే ఉందన్నమాట. ఎంత ఉంది అంటే, ఇప్పుడు ఈ రోజున కొన్ని కంపెనీస్, ఇండియాలో ఉన్నటువంటి కొన్ని IT కంపెనీస్ $17 బిలియన్, $18 బిలియన్ యాన్యువల్ రెవెన్యూ ఉన్నటువంటి స్థాయికి వెళ్ళాయి. $1 బిలియన్ అంటే 6,600 కోట్లు. 6,600 కోట్లు అంటే 1 బిలియన్. అట్లనేది $18 బిలియన్ ఉన్న కంపెనీ ఒకటి ఇండియాలో ఉంది. అది జస్ట్ 10 ఏళ్ల క్రితం 1 బిలియనే. అంటే ఏమైంది, ఇంత కష్టాలు ఉన్న పీరియడ్లో కూడా 18 రెట్లు 10 ఏళ్లలో పెరిగింది. అంటే IT ఇండస్ట్రీ ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది ఒకటి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ లాస్ట్ 6 months నుంచి ఇప్పుడు యూకేలో జరిగినటువంటి, యూరప్లో జరిగిన సంక్షోభం కానీ, బ్రెక్సిట్కి సంబంధించిన విషయం కానీ, ఇప్పుడు అమెరికాలో కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత తను తీసుకున్నటువంటి మీరన్న వీసాలకు సంబంధించిన విషయంలో కానీ, మొత్తం ఒక విధంగా చెప్పాలంటే IT కంపెనీలు కొంచెం సంక్షోభంలో ఉన్నది అనేది అండర్ స్టేట్మెంట్. డెఫినెట్గా రేపు ఏమవుతుందో, ఏ దేశంలో వాళ్ళు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో అది మనకు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో అనేటువంటి భయము, ఆందోళన అనేది తప్పకుండా ఉంటుంది. అదేదో మనం చేయగలిగితే మనం కష్టపడి 24 గంటలు పనిచేసి చేయొచ్చు. కానీ ఇంకో దేశంతో మనం వర్క్ చేసేటప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రాసెసెస్సే మారిపోతే, ఆ దేశంలోకి మన వాళ్ళు రావటమే కష్టమైపోతే, అప్పుడు మన బిజినెస్సే క్వశ్చన్ మార్క్ అయిపోయి, అక్కడ మన బిజినెస్ 50-60% ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక రకమైనటువంటి ప్రాబ్లం అయితే వచ్చేటువంటిది ఉంది. ప్రతిరోజు పేపర్లో హెడ్లైన్స్లో వస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే ఈ IT కంపెనీస్ ఎక్కువ మంది, more than 95% ఆఫ్ ద రెవెన్యూ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఓవర్సీస్. ఇప్పుడు ప్రతి టాప్ 10 IT కంపెనీస్ తీసుకుంటే ఏ దేశం వాళ్ళతో రెవెన్యూ మీకు ఎక్కువ వస్తుందని చూస్తే ఓన్లీ 5% రెవెన్యూస్ ఇండియా నుంచి వస్తున్నాయి. 95% బిజినెస్ మిగతా దేశాల నుంచి వస్తున్నాయి. ఆ మిగతా దేశాల్లో కూడా అమెరికా పెద్దది, బల్క్ 80% ఆఫ్ మిగతా దేశాలు ఒక్క కంట్రీ నుంచి వస్తున్నాయి. సో ఎటువంటి వీసాలు అనేటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా తప్పకుండా దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే దీన్ని వెంటనే పాజిటివ్గా అర్థం చేసుకొని దీన్ని ఏం చేయొచ్చు,
మనం ఇక్కడి నుంచి అక్కడ పంపించాలంటే వీసా ఇవ్వనప్పుడు మనం ఇక్కడే ఉంటే ఎన్ని చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఐటీ కంపెనీలో 80% పీపుల్ ఇండియాలో ఉంటారు, 20% పీపుల్ అక్కడ ఉంటారు. ఆ 20% పీపుల్కే వీసా కావాలి. ఇప్పుడు ఆ 20%కి వెళ్ళడానికే కొంచెం కష్టకాలం వస్తున్నప్పుడు మరి 20% బదులు 10% ఉన్నా కూడా చేయొచ్చా? 1090 చేద్దామా, 595 చేద్దామా, 100 చేద్దామా అనుకున్నప్పుడు మీకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏవి కూడా మీకు ఇచ్చే పని ఇవ్వమని చెప్పట్లేదు. కానీ ఇంతమంది రావడానికి వీసానే ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఏం చేయలేరు. అలాంటప్పుడు ఆలోచిస్తున్న విధానం ఏంటంటే, ఒకటేమో అక్కడున్న వాళ్ళనే కొంతమంది రిక్రూట్ చేసుకుందామా, అప్పుడు ఇంకా వీసా ప్రాబ్లం లేదు. లేకపోతే ఇక్కడ 80% ఎందుకు 90% పెట్టుకుంటే తగ్గించచ్చు కదా అనేది రెండు. ఇంకొక లాస్ట్ విషయం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటివి మనం వింటున్నటువంటి వాటి యొక్క ఎఫెక్ట్, ముఖ్యంగా వీసాల గురించి, అది రేపో ఎల్లుండో పట్టలేదు. అది మొత్తం అది ఒక లాగా అయిపోయి కంప్లీట్గా రావడానికి కనీసం ఒక 1 year పడుతుంది. ఈ లోపల మనం ఏం చేయాలన్న స్ట్రాటజీస్ ఆలోచించుకోవచ్చు, మన కస్టమర్స్తో మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. చేయతండి. ఎస్ సార్. ఇంతకుముందు మీరు చెప్పినట్టు అంటే మనకున్న మంచి మిత్రులు మన బుక్స్ అన్నారు కదా, మీకున్న మంచి మిత్రులు ఏ బుక్? అదే చెప్పాను కదా, కొన్ని చెప్పడం వల్ల కాంట్రవర్సీస్ వస్తాయని కూడా చెప్పాను కదా. డెఫినెట్గా నా టాప్ 5 ఫ్రెండ్స్లో ఇక్కడే ఒక మా ప్రదీప్ ఉన్నాడని మాత్రం నేను చెప్తున్నాను. డెఫినెట్గా అది నేను విశేషంగా చెప్పాను కదా ఇందాక, నేను రామాయణం అంటే బైబిల్ అండి, బైబిల్ అంటే ఖురాన్ అండి, ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి నేను చెప్పట్లేదు. అటువంటి విషయాలు కూడా నాకు ఈ మధ్య కొన్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయని చెప్పి వదిలేస్తున్నాను. వెరీ గుడ్. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇంకా ఒక క్వశ్చన్ తీసుకుందాం. మాకు మీకు వీలుంటే మాత్రం వేర్ దేర్ ఈజ్ లైట్ అని ఒక పుస్తకం, వేర్ దేర్ ఈజ్ లైట్, మిగతా డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. అది జస్ట్ 75 రూపాయలే. అది నేను కొన్ని 100 సార్లు చదివాను. ఆ పుస్తకంలో అండర్లైన్ చేసుకుంటే 90% మొత్తం అండర్లైనింగ్గా ఉందన్నమాట. వేర్ దేర్ ఈజ్ లైట్. ఎస్. ఓకే. అదే కరెక్ట్. ఓకే, 2 క్వశ్చన్స్ అడిగారు ఇక్కడ. ఒకటి, ఒక ఐటీ ఇండస్ట్రీలో ఉండి ఈ టైంలో ఇంత ఆరామ్సేగా ఇక్కడికి ఎట్లా వచ్చారు అంటే దానికి ఆన్సర్ ఏంటంటే, నేను 4 రోజుల క్రితమే ప్రదీప్ గారు చెప్పారు కాబట్టి నేను ప్లాన్ చేసుకున్నాను ఇవాళ ఈవినింగ్ నేను ఇక్కడికి రాబోతున్నాను అని. ఇందాకే మీకు చెప్పినట్టుగా ఒక పనిలో చేసేటప్పుడు ఇంకో పని ఆలోచించకూడదు కాబట్టి ఫుల్ కాన్సన్ట్రేషన్, ఎవరితో మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నాను, మీరు ఏం వినాలనుకున్నారు, మీరంతా నాకు లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ కావాలంటే నేను ఎట్లా మాట్లాడితే బాగుంటుంది అనేది నేను కార్లో వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకున్నాను. సో ఇది ఫస్ట్ దానికి ఆన్సర్. రెండోది, బాబు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే, 8 ఏళ్ల నుంచి శాలరీస్ అట్లాగే ఉన్నాయి, 3.2 lakhs per year, 3.8 lakhs మధ్య ఉన్నాయి. అది ఇదంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ రోజున ఒక ఎంప్లాయీ డిలైట్ అని ఒకటి అనుకున్నాను, చూసారా? ఎంప్లాయీ ఎంత డిలైట్ఫుల్గా ఉన్నాడు అనేటువంటి విషయానికి ఒక జోక్ లాగా చెప్పాలి అంటే, ఈ రోజున పరిస్థితి ఎలా తయారైందంటే, నాకు జాబ్ ఉంది అందుకని నేను డిలైట్ఫుల్గా ఉన్నాను అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నాకు ఇవాళ జాబ్ ఉంది, నేను జాబ్లో ఎంత డిలైట్ఫుల్గా ఉన్నాను దాని గురించి 10 ఎన్నేస్తావు, ఈ వారం ఎంత, ఆ రోజులు పోయి నాకు జాబ్ ఉంది, కొంతమందికి జాబ్ లేదు, నేను జాబ్ ఉంది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను అనే అన్ఫార్చునేట్ పరిస్థితి ఇట్లా వచ్చాయి. నీకు శాలరీ ఇంత ఉందా, అసలు శాలరీ ఉందా లేదా? ఇప్పుడు చూస్తే కొన్ని వేల అప్లికేషన్స్ వస్తున్నప్పుడు శాలరీ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు మాకు ఫుట్టింగ్ రావాలి, మాకు జాబ్ రావాలి అనేటువంటి దాంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత 3 months తర్వాత, 6 months తర్వాత, 1 year తర్వాత అది మారిపోతూ ఉంటుంది అనుకోండి. సో నేను లైటర్ నోట్లో చెప్పిన విషయం ఏమిటంటే, ఈ 6 months తర్వాత, 1 year తర్వాత ఐటీ రంగంలో ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళలో కూడా కొంతమందికి జాబులు ఉంటాయని చెప్పడానికి లేదు. అందరూ ఒక మాట బాగా వింటూ ఉంటారు ఈ మధ్య, ఆటోమేషన్ అని. అంటే ఒక 30 ఏళ్ల క్రితం ఇండియాలో బ్యాంక్స్ని ఆటోమేట్ చేశాయి కంప్యూటర్స్ వచ్చి. అది మీరు తెలిసే ఉంటుంది. 1985, 1990లో బ్యాంక్స్కి వెళ్ళి కంప్యూటర్లు వస్తాయి, బ్యాంక్ను ఆటోమేట్ చేస్తానంటే బ్యాంక్ వాళ్ళు కొన్ని సంవత్సరాలు స్ట్రైక్ చేసి మేము ఒప్పుకోము, మా జాబులు పోతాయి అన్నటువంటి రోజులు చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి గుర్తుండొచ్చు, చదివి ఉండొచ్చు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆ కంప్యూటర్ జాబ్స్లో ఉన్న వాళ్ళకే వాళ్ళ జాబ్స్ని ఆటోమేట్ చేస్తూ వాళ్ళకే చెబుతున్నారు అనమాట, మీరు కంప్యూటర్లో కోడ్ చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు, మీరు చేయక్కర్లేదు, కంప్యూటర్లే చేస్తాయి
అంటే ఇప్పుడు ఆ ఆటోమేషన్ ఎఫెక్ట్, ఇంతమంది ఐటీ జాబ్స్ ఎందుకు, ఇంతమంది ప్రోగ్రామర్స్ ఎందుకు, ఇంతమంది టెస్టర్స్ ఎందుకు, మీరు చేసే పని మీరు మాకు చెప్తే, మీకు వచ్చిన లాంగ్వేజ్లో చెప్తే మొత్తం ప్రోగ్రామ్ రాసేస్తుంది కంప్యూటర్ అనే దానివల్ల అసలు జాబ్స్ సంఖ్య తగ్గిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది నెగిటివ్గా చెప్పట్లేదు. ఇంకొకటి ఏంటంటే, ఈ స్మార్ట్ ఫోన్ అని ఇందాక మనం ఏదైతే అనుకున్నామో దాంట్లోనే అన్ని విషయాలు అన్ని కంపెనీలకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి అనేక కంపెనీలు ప్రపంచం మొత్తంలో కంప్యూటర్ చేయటమే కాక దాన్ని స్మార్ట్ ఫోన్లో ఎట్లా ఇరికించాలని చేస్తున్నారు. ఎవరు చేస్తారు ఆ పనులని? మళ్ళీ ఐటీ వాళ్ళే చేయాలి. సో ఐటీ వాళ్ళకి జాబులు చాలా ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం అప్పుడప్పుడు ఇట్లా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఒడిదుడుకులు వస్తున్నప్పుడు శాలరీ ఎంత అని కాకుండా జాబ్ ఉంచుకోవడం అనేది ముఖ్యంగా అనేటువంటిది నేను చెప్తున్నాను. అందుకనే సార్ చెప్పిన దానికి కంటిన్యూ చేస్తూ చెప్తున్నా, గంపా నాగేశ్వరరావు గారు ఈసారి టోటల్లీ ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ మీద మాట్లాడారు. నేను జాబ్ చేయక్కర్లా, నేను యాక్టర్ని, నేను ఈవెంట్ మేనేజర్ని, నేను క్యాటరర్ని, నేను డ్రైవర్ని, ఓలా క్యాబ్స్ నడుపుకుంటూ ఈరోజు నెలకు 30,000 సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకు కావాల్సింది గుండె నిండా ధైర్యం, మెదడు నిండా మేధస్సు, చెరగని చిరునవ్వు, పాజిటివ్ థింకింగ్. ఇది ఉంటే జీవితంలో ఎవడో ఆపలేడు. 35 ఏళ్ల నుంచి నేను సత్యంలో 4 ఏళ్ళు పనిచేశాను మధ్యలో సీనియర్ పొజిషన్లో. ఈ 4 ఏళ్ళు తప్ప 31 ఏళ్ళు నేను నా జీవితాన్ని నేను సొంతంగా బతికా. నేను ఒక్కరోజు కూడా ఇవాళ 35 ఇయర్స్ నుంచి ఖాళీగా లేను. ఐఎమ్ నాట్ అన్ఎంప్లాయిడ్ ఫర్ ఎ సింగిల్ డే. బికాస్ మనం విశ్వసించుకుంటే జగం మనది, జయం మనది. కాబట్టి ఆ జగాన్ని జయించవలసిందిగా ఇలాంటి పెద్దవాళ్ళు మీతో చెప్తున్నారు. ఐ రిక్వెస్ట్ ది ఆర్గనైజర్స్ టు ప్లీజ్ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఫెలిసిటేటింగ్ శ్రీ ఏఎస్ మూర్తి గారు. ఇట్ ఈస్ ద ప్రివిలేజ్. నేను చెప్తున్నాను, మీకు తెలియదు ఏఎస్ మూర్తి గారు ఒక సెకండ్ టైము ఐటీ ఇండస్ట్రీలో ఎవరైనా ఎంత వాల్యూ చేస్తారో మీకు తెలియదు. అంత గొప్ప వ్యక్తి ఈరోజు మన అందరి కోసం ఆలోచించి వచ్చినందుకు, ఇంత బ్రహ్మాండంగా ఈ తన అభిప్రాయాల్ని, తన మనోభావాల్ని మనతో పంచుకున్నందుకు, మనకు మార్గదర్శకత్వం వహించినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను, గంపా నాగేశ్వరరావు గారు, ఆర్గనైజర్స్ అందరం థ్యాంక్స్ చెప్తున్నాం.